ఎంతో టేస్టీగా కొబ్బరి పాలతో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి ఈజీగా. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక అందులో నుండి పాలు ఒక కర్చీఫ్లో వేసుకొని పాలు తీసుకోండి. నెక్స్ట్ ఇంకో బౌల్లో ఒక పావు లీటర్ వరకు పాలు తీసుకొని కాల్చుకొని అందులో బాదం, పిస్తా, కాజు ఈ 3 మిక్సీ పట్టుకొని ఆ పాలలో కలుపుకోవాలి. నెక్స్ట్ ఆ పాలు తీసుకొచ్చి ఈ ఫస్ట్ చేసుకున్న కొబ్బరి పాలల్లో కలుపుకోవాలి. అండ్ మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా చిన్న బబుల్స్ లాగా వస్తాయి చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ నేనైతే పైన డ్రై ఫ్రూట్స్తో ఇలా డెకరేట్ చేసుకున్నాండి. అండ్ నెక్స్ట్ ఇది ఒక 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత 8 అవర్స్ తర్వాత చూడండి ఐస్ క్రీమ్ తయారైపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.